హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి లాస్ట్ డే ఇన్ షిరిడి అనమాట. యాక్చువల్గా ఇది శివరాత్రి రోజు అనమాట. మా ప్లాన్ వచ్చేసి త్ర్యంబకేశ్వర్ వెళ్ళాలని చెప్పేసి నేను ఆల్రెడీ డే 1 డే 2 పోస్ట్ చేశాను. ట్రావెల్ వ్లాగ్ డీటెయిల్స్ రూమ్ కాస్ట్ అన్నీ పోస్ట్ చేశాను. తర్వాత డే 2లో డే 1లో మేము ఏమేమి కవర్ చేసాము, డే 2లో తర్వాత మేము కృష్ణేశ్వర్, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ చూసాము. అవన్నీ వీడియోస్ పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి, కంపల్సరీ చూడండి, మంచి వీడియోస్. ఇంకా ఈరోజు మేము త్ర్యంబకేశ్వర్ వెళ్ళాలనుకున్నాము. బట్ శివరాత్రి వల్ల చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా అందులో డబ్బులు పెట్టైనా త్వరగా దర్శనం చేసుకున్నామంటే కూడా ఆ టికెట్స్ కూడా అవైలబుల్ లేదు, అసలు ఇవ్వరు కూడా అంట ఈ టైంలో. సో పిల్లల్ని పిలుచుకొని వెళ్తే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో మాకు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ బుక్ చేసుకుందామంటే మాకు కుదరలేదనమాట. ఒకవేళ మేము త్ర్యంబకేశ్వర్ వెళ్తే లేట్ అవుతుందని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకొని బస్కి అయితే బుక్ చేసుకున్నాము. సో మేము బస్సు కూడా ఎదుర్కోలేము అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాము. సో ఏం చెయ్యాలి, ఈ థర్డ్ డే మాకు నైట్ వరకు టైం ఉంది. సో మాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన మళ్ళీ బాబాని దర్శనం ఎందుకు చేసుకోకూడదు. నేను చెప్పాను కదా ఒక మిరాకిల్ జరిగిందని చెప్పేసి, ఇదే అన్నమాట. బాబా దర్శనము ఒకసారి లభించడమే మనకు ఎంతో పుణ్యము, ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతాం. అలాంటిది మాకు సెకండ్ టైం కూడా దర్శనం అనేది చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇది చూడలేదన్నమాట. ఇక్కడ పుష్పంలో ఇలా వాటర్ పోస్తూ బాబా అయితే చాలా బాగుంటాడు. ఇక్కడ చాలామంది వచ్చి టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి వెళ్తూ ఉంటారనమాట. నేను ముందు వ్లాగ్లో చూపించాను కదండి, ఇది చూస్తామో లేదో అని చూద్దామని చెప్పేసి అదే అనమాట. ఇప్పుడైతే వచ్చాము, ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. మనకు ఖండోబా మందిర్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఇది. ఇంకా ఇక్కడ నుంచి మనకి సాయిబాబా గోపురం కూడా కనబడుతుందన్నమాట. చూడండి, అదే బాబా గోపురం అయితే, అందుకే మీకు చూపించాను. ఇంక ఇక్కడైతే బాగా స్పెండ్ చేసి ఇక్కడంతా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇక్కడ నుంచి ఖండోబా మందిర్ అయితే దగ్గర అనమాట. ఇదిగోండి, ఇదే ఫుల్ డెకరేషన్ చేశారు. ఇంకా శివరాత్రి అని చెప్పేసి చాలా బాగా జరుగుతుంది. ఇంకా వెళ్ళి ఖండోబా అంటే మీకు తెలిసే ఉంటుంది ఖండోబా గురించి. ఖండోబా మందిరం మనకు ఆవో సాయి అని చెప్పేసి పిలిచారు కదండి. లోపలైతే ఆయన విగ్రహము, బాబా విగ్రహము, లోపల మనకు తోచినంత చందా ఇవ్వమని చెప్పేసి ఆయన నివసించినది పక్కన రూము అంతా ఉందన్నమాట. అలాగే దీని పక్కనే మనకి మహల్సాపతి ఇది కూడా ఉందన్నమాట. ఆ రెండు చూసేసుకొని మేము ఇంకా డైరెక్ట్ ద్వారకామాయి దగ్గర మొన్న బాబా విగ్రహము తీసుకుందామని చెప్పేసి అనుకున్నామని చెప్పాను కదండి. తీసుకున్నామా లేదా నేను అప్కమింగ్ వీడియోస్లో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అని చెప్పాను కదా. సో మళ్ళీ ఒకసారి చూద్దామని చెప్పేసి అక్కడైతే ద్వారకామాయికి దగ్గరలోనే మంచి మంచి బాబా విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాము, లంచ్ టైం అయిపోయింది. అప్పటికే మాకు దర్శనం అయిపోయి ఇవన్నీ రిమైనింగ్ మేము ఏమేమి చూడలేదు షిరిడీలో అవన్నీ చూసేసుకుని ఇక్కడికి లంచ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి. ఇక్కడైతే ద్వారకామాయి దగ్గరలో మంచి హోటల్ అయితే ఉంది. అక్కడికైతే వెజ్ మీల్స్ తీసుకొని అందరం భోంచేసామన్నమాట. తర్వాత అయితే షాపింగ్ చేసాము. మీకు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, బాబా విగ్రహం తీసుకున్నానా లేదా అని చెప్పేసి. ఇక్కడైతే శివరాత్రి కదండి, అమ్మాయిలు చూడండి బాగా భరతనాట్యంకి ఫుల్ రెడీ అయిపోయారు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందంట ఇక్కడే షిరిడీలోనే. సో మేము వెళ్తూ ఉంటే వాళ్ళు కనపడ్డారనమాట. ఇంకా అందుకే అనమాట, ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా అవన్నీ చూసుకొని మేము ఫుల్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని 2 డేస్కి ఉంటాయి కదండి ఆ బట్టలు మొత్తం అన్నీ ప్యాక్ చేసుకొని నీట్గా రూమ్ వెకేట్ చేసి మాకు రూమ్కి దగ్గరలోనే అనమాట ఓల్డ్ షిరిడి. నేను ఫస్ట్ డే 1 బ్లాగ్లో ఓల్డ్ షిరిడి చూపించాను కదండి, అక్కడైతే మాకు బస్ స్టాప్ అయితే ఉందన్నమాట. సో అక్కడైతే బస్ అయితే ఎక్కామన్నమాట రిటర్న్ టు హైదరాబాద్. ఇంకా లాస్ట్ పిక్స్ అయితే యాడ్ చేశాను, అలాగే లాస్ట్ వీడియో కూడా యాడ్ చేశాను క్లియర్గా. నేనైతే బాబా విగ్రహం అయితే
మొత్తానికి మా వారితో కొనిచ్చేసుకున్నానండి. అదైతే ఇంట్లో ఎక్కడ పెట్టాను, నేను ఎలా డెకరేట్ చేశాను బాబాని అనేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఎటువంటి డ్యామేజ్ కాకుండా వాళ్ళైతే నీట్గా ప్యాక్ చేశారనమాట బాబా విగ్రహాన్ని. చాలా అంటే చాలా బాగా నచ్చింది. కొంచెం భయపడ్డాము, ఏమన్నా లగేజ్ ఎందుకు వేసి బాబా ఏమన్నా విగ్రహం క్రాక్ వస్తుందేమో అని చెప్పేసి ఇంటికి వెళ్తూనే ఫస్ట్ అదే చెక్ చేసుకున్నాను. లేదు, చాలా బాగా అటువంటి డ్యామేజ్ రాకుండా ప్యాక్ చేశారు. అదే మా వారు తీశారనమాట ఇది. అందుకే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. బాబా విగ్రహం అయితే మాకు వాళ్ళు అంటే టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి మనము మెయింటైన్ చేయొచ్చు, బట్ ఒక 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి అలా కలర్ చేంజ్ అవ్వడము. ఆ స్టోన్ ఒక రకం ఉంటుంది. ప్యూర్ మార్బల్తో వైట్ స్టోన్తో చేసినది అనేది ఒకటి ఉంటుంది. సో మనకు మెయింటైన్ చేసుకోవచ్చు, ప్లస్ ఎన్ని ఇయర్స్ అయినా మనకి చేంజ్ అవ్వకూడదు, ఎట్లా ఉండేది అట్లే ఉండాలని చెప్పేసి కొంచెం మంచి రేట్లోనే పెట్టి తీసుకున్నానండి. నాకైతే కావాలని చెప్పేసి బాబా విగ్రహము. మీకు ఒకవేళ రేట్ తెలుసుకోవాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇంకా ఇక్కడైతే లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశానండి. ఇంతటితో బాబా ట్రిప్ మాకు 3 డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారికి మాకు ఒక్క లోటు ఏంటంటే ఆ త్ర్యంబకేశ్వర్ పక్కనే ఉన్న నాసిక్ ఇవి కూడా చూసుకొని ఉంటే మాకు కంప్లీట్గా మేము అనుకున్న ప్లాన్ కంప్లీట్ అయిపోయేది. బట్ అనుకోకుండా శివరాత్రి ఫుల్ రష్ కావడంతో మేము కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చూసాము. చాలా హ్యాపీ. శివుణ్ణి ఎక్కడైనా శివుడే దర్శించుకున్నాము, హ్యాపీ. ఈ జ్యోతిర్లింగం త్ర్యంబకేశ్వర్ జ్యోతిర్లింగం కూడా దర్శించుకుని ఉంటే హ్యాపీగా ఉండేది. బట్ నెక్స్ట్ టైం కంపల్సరీ ఫస్ట్ అక్కడికే వెళ్ళాలని నిర్ణయించుకొని వచ్చామన్నమాట. సో చాలా అయితే మొత్తం మేము అనుకునేటివన్నీ కవర్ చేసేసాము. మీరు చూడకపోతే ఫస్ట్ 2 వీడియోస్ అయితే చెక్ చేయండి. చాలా మీకు యూస్ఫుల్ వీడియోస్ అనమాట. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో కొద్దిగా నచ్చినా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ కంపల్సరీ ఇంకా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో డోంట్ మిస్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక. లాస్ట్లో మేము లాస్ట్ రోజు ఏమేమి పిక్స్ దిగామో అవి అయితే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అప్ టు డేట్ వస్తాయన్నమాట. నేను రీసెంట్గా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. మెయిన్ ఇంపార్టెంట్ దానికోసం అయితే నేను ఆర్డర్ పెట్టాను. అవైతే షార్ట్స్ రూపంలో మీకైతే పెడుతూ ఉంటాను. అవైతే కనుక మీకు కావాలంటే కనుక నేను ప్రోడక్ట్స్ లింక్స్ అయితే అడగండి, నేను కోడ్ పెడతానమాట. నేను ఇవేమీ ప్రమోషన్ చేసేంత మనం ఇంకా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేదండి. జస్ట్ నేను ఓన్గా కొనుక్కున్న ప్రోడక్ట్స్ నాకు నచ్చినవి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు నచ్చితే మీరు కూడా పర్చేస్ చేస్తారు కదా, ఆ ఉద్దేశంతో నేను మీకు రివ్యూ ఇస్తూ ఉంటాను. అవైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము, నచ్చితే ఫాలో అవ్వండి. ఇవైతే లైట్గా నేను వీడియో తీశాను, ఏమేమి మేము కొనుక్కున్నాము షేడీలో అని చెప్పేసి. బ్యాంగిల్స్ మంచి మంచి 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలా డైలీ వియర్ నల్లపూసల దండ తీసుకున్నాను, ఇలా చైన్ తీసుకున్నాను, ఇలా ఇంకా కొన్ని తీసుకున్నాను. అవి వీడియోస్ తీయడం మర్చిపోయాను, ఇవైతే తీసాను. ఇది రింగ్స్ అయితే ఇవి హోషిక నిహాల్ అయితే తీసుకున్నారు, చాలా బాగున్నాయి, మనకు బాగా వచ్చాయి అనమాట. సో ఇదే అండి ఈరోజు వ్లాగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.